ఏపీ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. అధికార పార్టీ చేసింది చెప్పుకునేందుకు తహతహలాడుతూ సభలు పెడుతోంది. విపక్ష వైసీపీ మాత్రం అసలేం చేయకుండానే గొప్పలు చెప్పుకోవడమేంటని సర్కార్ను ప్రశ్నిస్తోంది. అనంతపురం సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు తాము ఇప్పటి వరకు ఏం చేశాం, ఇక ముందు ఏం చేయబోతామో చెప్పేశారు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి సుదీర్ఘ మీడియా సమావేశంలో సర్కార్ ఎక్కడా ఫెయిల్ అవుతుంది, ఎందుకు ఫెయిల్ అవుతోందో పూసగుచ్చినట్లు వివరించారు. తమ హయాంలో సంక్షేమం బాగుందంటే తమ హయాంలోనే సంక్షేమం బాగుందని జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు బల్లగుద్ది చెబుతున్నారు. కూటమి సర్కార్కు జనం సొమ్ము దోచుకోవడం, దోచింది దాచుకోవడంలో ఉన్న శ్రద్ధ పాలనపై లేకపోవడంతో ప్రజలకు యూరియా కష్టాలు వచ్చి పడ్డాయని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి పడిపోయిందని జగన్ రెడ్డి విమర్శించారు. పాలనలో పూర్తి వైఫల్యం చెందిన చంద్రబాబుకు ప్రతిపక్షాన్ని అంతం చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలన్న బుద్ధి ఏమాత్రం లేదని జగన్ విమర్శల జడివాన కురిపించారు. ప్రధాన ప్రతిపక్ష దానిపైన ఏ నిర్ణయం తీసుకోకుండా కూటమి సర్కార్ సభలో ప్రతిపక్షం లేకుండా చేస్తుందని జగన్ దుయ్యపట్టారు. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్ లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం. ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అనడంలా, ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అనడంలా? ప్రతిపక్షం మనం అన్నాం అనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనే ఉంటాడు, ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు, అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వడం అంటున్నావు. ప్రజల గొంతు వినపడకూడదు, ప్రజల సమస్యలు కనపడకూడదు, ఎవడూ చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్ గా చెప్పగలిగితే, ఈ మాదిరిగా సమయం కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతా ఉన్న విషయాల మీద అవగాహన. తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి, అసెంబ్లీకి రావాలి. లేకపోతే ఏం చేయాలి? రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. తమ్ముళ్ళు, శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం అన్నది ఒక కారణం అయితే, తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు. 2019 వరకు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా? 11. దీనికి పద్మావతి అటానమస్ కాలేజీని కూడా కలుపుకుంటే 12 అన్ని కలిపి. 2019కి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి. కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా? 2019లో మా ప్రభుత్వం వచ్చింది. ప్రతి జిల్లాకు ఓ గవర్నమెంట్ కాలేజీని తీసుకురావాలని, ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలని. ఈ రోజు దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారితనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి. 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది.